అప్పుడు సమయం సాయంత్రం 6 అవుతుంది. మహేశ్వరి పరుగు పరుగున ఇంటికొచ్చింది. గుమ్మంలో నిలబడి ఆయాసపడుతూ, అమ్మా, నాన్నగారు వచ్చేశారా? అడిగింది తల్లిని. కంగారు పడకు, ఇంకా రాలేదు, లోపలికి రా అని తల్లి ఆమె చెయ్యి పట్టుకొని ఇంట్లోకి తీసుకెళ్ళింది. కూర్చో, మంచినీళ్లు తెస్తాను. అలా ఓ నిమిషం తర్వాత మంచినీళ్లు తాగి కుర్చీలో వాలిపోయింది మహేశ్వరి. ఇలా ఎంతకాలమే మీ నాన్నకి తెలియకుండా ఉండడానికి ఇబ్బందులు పడతావు? మరేం చేయనమ్మా, తెలిస్తే నాన్న ఒప్పుకోవట్లేదే. ఇంకో 3 నెలలు ఓపిక పడితే కోర్స్ అయిపోతుంది. ఆ తర్వాత ఏ భయమో ఉండదు. అమ్మా మహి, నిన్న రాత్రి మీ నాన్న నాకు ఒక విషయం చెప్పారు. ఏంటమ్మా? నిన్ను సర్పంచ్ గారి కొడుకు క్రాంతికి ఇచ్చి పెళ్లి చేస్తారంట. ఏంటి పెళ్ళి? అది కూడా ఆ క్రాంతి గారితో? ఏంటమ్మా, మీకు నేను అంత బరువైపోయానా? అతనికి ఇదివరకే పెళ్ళయింది కదా. రెండో పెళ్లి వాడికిచ్చి పెళ్లి చేయాలని ఎలా ఆలోచిస్తారమ్మా నాన్న? అసలు నేను మీ సొంత కూతుర్నేనా? కూతురి ప్రశ్నకి కమల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నా చేతుల్లో ఏముందమ్మా? మీ నాన్న నా మాట వింటాడా ఏంటి? నువ్వెన్నైనా చెప్పు, నేను మాత్రం అతన్ని చచ్చినా పెళ్లి చేసుకోను అని ఆమె అంటుండగా ఇంట్లోకి అడుగు పెడుతున్న భద్రయ్య, ఎందుకు చేసుకోవు అన్నాడు గంభీరంగా. అదేంటి నాన్న, అతను రెండో పెళ్లివాడు, నాకేం కర్మ? కర్మ నీది కాదు, మాది. ఎదురు చూడగా చూడగా 7 ఏళ్లకు మీ అమ్మకు కాన్పయింది. మగపిల్లాడు పుట్టి ఉంటే నాకు చేదోడు వాదోడుగా ఉండేవాడు. కానీ మా దరిద్రం, ఆడపిల్లవి, నువ్వు పుట్టావు. ఆడపిల్లకి పెళ్లి చేసి అత్తారింటికి పంపడం తప్పదు. వాళ్ల వల్ల ఖర్చే తప్ప తల్లిదండ్రులకి ఏమీ ఒరగదు. అది కాదు నాన్న, ఆ క్రాంతికి భార్యతో విడాకులయ్యాయి. కనీసం పిల్లల్ని కూడా భార్యతో వెళ్ళనివ్వలేదు. అంత కఠినంగా ఉండే మనిషి నాకు భర్త అయితే నా జీవితం బాగుంటుందా? పెళ్లి చేసి చేతులు దులిపేసుకుంటారా? నా సంతోషంతో మీకు సంబంధం లేదా? కూతురి మాటలు భద్రయ్యలో కోపాన్ని పెంచాయి. అతను మహేశ్వరిని ఏమీ అనలేదు. కమల దగ్గరికి వెళ్ళి ఆమె చెంప మీద గట్టిగా కొట్టాడు. ఇలా తండ్రికి ఎదురు తిరగమని నేర్పిస్తున్నావా నీ కూతురికి? పిల్లల్ని కనడం ఎలాగో చేతకాలేదు. నా వంశానికి వారసుడిని ఎలాగో ఇవ్వలేదు. దీన్నొక్కదాన్నే కన్నావు, దాన్ని కూడా నా మీదికి ఉసిగొలుపుతున్నావా? కమల నిస్సహాయంగా నిలబడిపోయింది. తల్లి పరిస్థితి చూసి మహేశ్వరికి భయం వేసింది. చూడండి, ఈ ఇంట్లో ఏ విషయంలో అయినా నా మాటే చెల్లుతుంది. చివరికి నా కూతురు పెళ్లి విషయంలో కూడా. పెళ్లి వాళ్లతో మాటలు జరిగిపోయాయి. రేపు వాళ్ళ ఇంటికొస్తారు, ముహూర్తాలు పెడతారు. ఎవరైనా నోరెత్తి తిక్కగా మాట్లాడితే తెలుసుగా నా సంగతి అంటూ బెదిరించాడు భద్రయ్య. కమల, మహేశ్వరి ఇద్దరూ ఒకరినొకరు పట్టుకొని ఏడ్చారు. అన్నట్టుగానే మరుసటి రోజు సర్పంచ్ కుటుంబం భద్రయ్య ఇంటికి వచ్చింది. మహేశ్వరికి ముస్తాబు చేసి వాళ్ల ముందు కూర్చోబెట్టారు. ఇంట్లో ఎంత హడావిడి ఉన్నా ఆమె మాత్రం తలెత్తి చూడలేదు. క్రాంతి మనసులో కొన్ని అనుమానాలు మొదలయ్యాయి. భద్రయ్యను పక్కకు పిలిచి, అమ్మాయికి పెళ్లి ఇష్టం లేనట్టుంది భద్రయ్య గారు, బలవంతం చేస్తున్నారా? అయ్యో లేదు బాబు, అది గలగలా మాట్లాడే మనిషి కాదు, చాలా మౌనంగా ఉంటుంది. సర్పంచ్ గారి కుటుంబం ఎదురుగా కూర్చుంటే దాని చేతులు వణికిపోతున్నాయి. ఆ భయం తప్ప పెళ్ళంటే ఇష్టం లేక కాదు. నిజమేనా? మీతో అబద్ధం చెప్పి నేను బతకగలనా? సరే, అలా భద్రయ్య క్రాంతిని నమ్మించాడు. ఆ తర్వాత పెళ్లికి ముహూర్తాలు పెట్టుకున్నారు. క్రాంతికి అది 2వ పెళ్లి కాబట్టి సింపుల్గానే జరిపించారు. మొదటిసారి భర్త గదిలో అడుగుపెట్టినప్పుడు అతను మంచం మీద తన పిల్లలతో కలిసి వాళ్ల చేత హోంవర్క్ చేయిస్తున్నాడు. ఆ దృశ్యం చూసి ఆమెకు కాస్త ఆశ్చర్యం వేసింది. మహేశ్వరిని చూడగానే పిల్లలు రిషి, ఆశ ఇద్దరు పరిగెత్తుకుంటూ వచ్చారు. హాయ్ ఆంటీ అన్నారు. ఆమె సన్నగా నవ్వుతూ హాయ్ అంది. నీకు మా ఇల్లు నచ్చిందా? బాగుంది. హోంవర్క్ చేసుకుంటున్నారా? అవును, రోజు డాడీ చేయిస్తారు. నువ్వు కూడా చేయిస్తావా? సరే, మీరు చేయించమంటే చేయిస్తా. రా, అందరం కలిసి బెడ్ మీద కూర్చొని మాట్లాడుకుందాం అంటూ లాక్కెళ్లారు వాళ్ళు ఆమెను. తను ఇక నుంచి ఇక్కడే ఉంటుంది కదా, రోజూ మాట్లాడొచ్చు. హోంవర్క్ కంప్లీట్ కాకపోతే మీ టీచర్ తిట్టదా మిమ్మల్ని? మీరు ముందు కానివ్వండి అన్నాడు క్రాంతికుమార్. అంతలోనే క్రాంతి తల్లి అక్కడికొచ్చింది. ఈ రోజుకి హోంవర్క్ తాతయ్య చేయిస్తారంట, మీరు నాతో రండి అంటూ పిల్లల్ని తీసుకెళ్లిపోయింది. వాళ్ళంతా వెళ్ళిపోయాక క్రాంతి తలుపులు మూసి వచ్చాడు. ఆమె మౌనంగా నిలబడి ఉంది. ఎందుకు నీ మొహం కందగడ్డలా ఎర్రగా ఉంది అన్నాడతను. అంటే మీ ఉద్దేశం ఏంటి? నీ మొహంలో కోపం క్లియర్గా తెలుస్తోంది. ఎవరి మీద ఆ కోపం? నాకెవరి మీద కోపం లేదు.
నాకు అబద్ధాలు చెప్పేవాళ్ళంటే నచ్చదు. మీకు నచ్చాల్సిన అవసరం నాకు లేదు. ఇప్పుడు దొరికిపోయావు కదా. కట్టుకున్నవాడికి నచ్చాల్సిన అవసరం లేదనుకుంటున్నావంటే నీ భర్త నీకు నచ్చలేదు అని అర్థం. కారణం నేను తెలుసుకోవచ్చా? మీరు అనవసరంగా ఏవేవో ఊహించుకోకండి. ప్రశాంతంగా నిద్రపోండి. నేను కింద నేలపై నిద్రపోతాను. నేనేమీ నేను మంచం మీద నిద్రపోమ్మని లేదే. ఇప్పటి వరకు ఈ పెళ్లి నీకు ఇష్టమో లేదో అన్న అనుమానమే ఉండేది. ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది కాబట్టి నా వైపు నుంచి కూడా నీకు క్లారిటీ ఇస్తున్నాను. నాకు నువ్వు నచ్చలేదు, మరి ఎందుకు చేసుకున్నానని అడగొచ్చు నువ్వు. పిల్లలు అమ్మలేని లోటును ఫీల్ అవుతున్నారు, అది నాకు తెలుస్తోంది. ఆ లోటు నువ్వు మాత్రమే తీర్చగలవని మా అమ్మ నమ్ముతోంది. అందుకే నీకిచ్చి కట్టబెట్టారు. అదేంటి, నా గురించి మీ అమ్మగారికి అలాంటి అభిప్రాయం ఎందుకుంది? ఊర్లో చాలా మంది మాట్లాడుకుంటారు నీ గురించి. భద్రయ్య కూతురు చాలా ఒద్దికగా ఉంటుంది, చాలా ఓర్పు గల అమ్మాయి అని. అవన్నీ విందంట మా అమ్మ. ఇదంతా నిజమా? నిజమో కాదో నాకు మా అమ్మ చెప్పింది, నేను నీకు చెప్తున్నాను. అప్పుడు మీరు పెళ్లి చేసుకోవడం కాదు, నన్ను ఆయాగా తీసుకురావాల్సింది. సరిపోయేది కదా. నిజమే కదా, నాకు రాలేదేంటి ఈ ఆలోచన? ఆడుకుంటున్నారా మీరు నాతో? అవునులేండి, మీకు ఆడవాళ్ల జీవితాల విలువ తెలిస్తే మీ భార్యకి విడాకులిచ్చి పంపించేసి పిల్లల్ని లాక్కుంటారా? అలాంటి మెంటాలిటీ ఉన్న మీ నుంచి ఇంతకంటే గొప్పగా నేను ఆశించడమే తప్పు. అబ్బో, పెద్ద పెద్ద మాటలే వచ్చి నీకు వయసు ఎంత ఉంటుంది? ఓ 22 ఉంటాయా? ఇప్పుడు నా వయసుతో ఏం పని? అసలు నా నుంచి మీరేం కోరుకుంటున్నారు? ఏం కోరుకుంటే అది ఇస్తావా ఏంటి? పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు చెప్తున్నా. మీరు సర్పంచ్ గారికి కొడుకైతే ఊరికి గొప్ప కావచ్చు, నాకు కాదు. అయితే ఏం చేస్తావు? నువ్వేం చేయలేవు, కానీ పిల్లల్ని బాగా చూసుకో. ప్రతిసారి వాళ్ళ పక్కన ఉండడం నాకు కుదరడం లేదు, పనులుంటాయి నాకు. అంటే నా జీవితానికి ఏ విలువ లేదా? బోడి, నీ జీవితానికి మీ నాన్నే విలువ ఇవ్వలేదు, నేనెందుకు ఇవ్వాలి? ఆ మాటతో మహేశ్వరిలో కోపం పెరిగిపోయింది. అతన్ని ఏమీ అనలేక నేల మీద చాపపరుచుకొని పడుకుంది. క్రాంతి తన పాటికి తాను నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయం తెల్లారగానే పిల్లలొచ్చి తలుపులు బాదడం మొదలుపెట్టారు. మహేశ్వరి కంగారుగా లేచి చాపను మంచం కిందకి తోసేసి తలుపు తీసింది. క్రాంతి బెడ్ మీద నుండి చూస్తూ ఉన్నాడు. చూద్దాం ఈ పిల్ల ఏం చేస్తుందో. నా చిచ్చర పిడుగులు చేసే అల్లరి తట్టుకోగలదా, బిసుక్కుంటుందా అని అనుమానంగా చూస్తాడు ఆమె వంక. తలుపులు తీయగానే పిల్లలు మహేశ్వరిని గట్టిగా పట్టుకున్నారు, గుడ్ మార్నింగ్ అంటూ. రాత్రి భర్త మాట్లాడిన మాటలేవీ ఆమెకు ఆ సమయంలో గుర్తు రాలేదు. పిల్లల అమాయకత్వం, చిరునవ్వు చూసి ఆమె మనసు తేలికపడింది. గుడ్ మార్నింగ్ రిషి, గుడ్ మార్నింగ్ ఆశ. చాలా పొద్దున్నే లేచేశారు. మాకు నానమ్మ గదిలో సరిగ్గా నిద్ర రావట్లేదు. అలాగా, సరే మళ్ళీ పడుకుంటారా మరి? నో, స్కూల్కి వెళ్ళాలిగా. వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు క్రాంతి తల్లి సువర్ణ అక్కడికి వచ్చింది. స్కూల్కి వెళ్ళడానికి నేను రెడీ చేస్తాను కదా, ఇంత పొద్దున్నే మీరు లేచింది కాక వాళ్ళని నిద్రలేపాలా? లేదు, ఈరోజు మమ్మల్ని ఆంటీయే రెడీ చేస్తుంది. ఆంటీకి ఇల్లు కొత్త కదా, కొంచెం టైం ఇవ్వాలి. పర్వాలేదు అత్తయ్య, నేను చూసుకుంటాను. వీళ్ళు బాగా అల్లరి పెట్టేస్తారమ్మా, నువ్వు తట్టుకోలేవు. ప్రయత్నిస్తానత్తయ్య, ఏదైనా ఇబ్బంది ఉంటే మిమ్మల్ని పిలుస్తాను. సరే, నీ ఇష్టం. అలా మహేశ్వరి పిల్లల్ని దగ్గరికి తీసుకుంది. ముందు ఆమె ఫ్రెష్ అయ్యి తర్వాత వాళ్ళ చేత బ్రష్ చేయించి స్నానాలు చేయించింది. వాళ్ళు ఎంత విసిగిస్తున్నా ఆమె విసుక్కోలేదు. ఓపిగ్గా పిల్లల్ని రెడీ చేసింది. ఆ తర్వాత గడియారం వంక చూసింది. అమ్మో, 8 అయిపోయింది. ఇప్పటి వరకు నేను వంటగదిలోకి వెళ్ళలేదు. అత్తయ్య గారు ఏమనుకుంటారో. పిల్లల్ని రెడీ చేస్తే సరిపోతుందా? వాళ్ళకి లంచ్కి ఫుడ్ ప్రిపేర్ చేయాలి కదా. రిషి, ఆశ, మీరిద్దరూ డాడీ దగ్గర ఉండండి, నేను మీకోసం తినడానికి ఏదైనా తీసుకొస్తాను అంటూ వంటగది వైపు పరిగెత్తింది. అప్పటికే పిల్లల కోసం టిఫిన్లు, లంచ్ బాక్స్ అన్నీ రెడీ అయ్యాయి. సారీ అత్తయ్య, నేను మీకు హెల్ప్ చేయలేకపోయాను. పర్వాలేదు, అయినా ఇవన్నీ నేను ఒక్కదాన్నే చేయలేను, నాగమని సాయం చేస్తుందిలే. పనమ్మాయా? అవును, పని పూర్తి చేసి వెళ్ళిపోయింది కూడా. నువ్వు దేనికి కంగారు పడని అవసరం లేదు, తను దాదాపు అన్ని పనులు చూసుకుంటుంది. కూరలు మాత్రం నేను వండుతాను. సరే అత్తయ్య. పాలు చల్లార్చి పెట్టాను, గ్లాసుల్లో పోసి తీసుకెళ్లి తాగించు పిల్లలతో. అలాగే. అలా 2 గ్లాసుల్లో పాలు తీసుకెళ్లి పిల్లలకిచ్చిందామె. ఈ ఇల్లు నాకు కొత్తని అత్తయ్య ఇంత సాఫ్ట్గా ఉన్నారా? మామూలుగానే ఇలా ఉంటుందా? నేను అనుకున్నంత బరువు బాధ్యతలు ఏవీ నా మీద పెట్టట్లేదు వీళ్ళు.
అయినా వాళ్ళు నాలో కోరుకున్నది పిల్లలకి తల్లిని మాత్రమే కదా. ఆ డ్యూటీ చేస్తే చాలనుకుంటున్నారేమో. ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు. రోజంతా నేను ఖాళీగానే ఉండాలి. మళ్ళీ వాళ్ళు వచ్చాక వాళ్ళ పనులు చూడాలి. ఇక ఇంతేనా నా జీవితం? ఇంకొక 3 నెలలు కష్టపడితే నా కోర్స్ పూర్తయి ఉండేది. ఇన్ని సంవత్సరాలుగా కష్టపడిందంతా వేస్ట్ అయింది అంటూ నిరాశగా మొహం పెట్టిందామె. కాసేపటి తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. క్రాంతి బయటికి వెళ్ళిపోయాడు. మహేశ్వరి తన గదిలో మౌనంగా కూర్చొని ఉంది. అప్పుడే ఆమెకొక ఫోన్ కాల్ వచ్చింది. మహి, ఈరోజు క్లాస్కి రాలేదేంటి? మీకు తెలుసు కదా టీచర్, నా పెళ్లి జరిగిన విషయం. అవును, పెళ్లి జరిగి 2 రోజులు అవుతోంది. ఇంకా ఏం పని? రావచ్చు కదా క్లాసులకి. ఇప్పుడు నేను సర్పంచ్ గారి కోడల్ని, వాళ్ళు ఒప్పుకోరు కదా. అందుకని మానేస్తావా? ఇప్పుడు అందరూ ఇంట్లోనే ఉన్నారా? అత్తయ్య మాత్రమే ఉన్నారు. అయితే ఏ గుడికో వెళ్తున్నానని అబద్ధం చెప్పి నువ్వు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేయి. అమ్మో, తెలిస్తే ప్రాబ్లం అవుతుంది టీచర్. అంతదాకా వస్తే నేను వచ్చి మాట్లాడతాను, నువ్వు రా ముందు. కానీ మీకు ఇవ్వాల్సిన ఫీజు బ్యాలెన్స్ ఉంది కదా. ఇప్పుడు నా దగ్గర డబ్బులు కూడా లేవు. ఫీజు గురించి ఆలోచించొద్దు. క్లాస్లో నువ్వు నా బెస్ట్ స్టూడెంట్వి. నీ కోర్స్ కంప్లీట్ కాకపోతే నేను బాధపడతాను. ఎంత? 2 గంటలే కదా, ఏదో ఒకటి మేనేజ్ చేసి రా. సరే. మహేశ్వరి భయపడుతూనే అత్తగారి దగ్గరికి వెళ్ళింది. ఏమైందమ్మా, ఏమైనా కావాలా? అది అత్తయ్య, మీ ఇంటికి వెళ్ళొస్తావా? వెళ్ళిరా, రోజంతా ఖాళీయే కదా, పైగా ఇక్కడ నీకు కొత్త, ఏం తోస్తుంది? తనకి మాట్లాడాల్సిన అవసరం లేకుండా సువర్ణ అవకాశం కల్పించేసింది. మహేశ్వరికి చాలా సంతోషంగా అనిపించింది. అత్తగారి దగ్గరగా వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొని, మీరు బంగారం అత్తయ్య, అడగకుండానే చాలా అర్థం చేసుకుంటారు. పర్వాలేదు, పిల్లలు రావడానికి చాలా టైం ఉంది. అంతవరకు నువ్వు ఇంట్లో ఉండి చేసేదేం లేదు, కానీ వెళ్ళొచ్చేయి. అత్తయ్య, ఒకవేళ నేను రోజూ వెళ్తానంటే పంపిస్తారా? సువర్ణ కాసేపు ఆలోచించింది. పిల్లలకి సెలవు ఉన్న రోజుల్లో కాకుండా మిగతా రోజుల్లో నీ ఇష్టం. మహేశ్వరికి ఇంకా ఎక్కువ ఆనందంగా అనిపించింది. అంటే తను క్లాసులకు వెళ్ళడానికి ఏ అడ్డు లేదు అన్న ధైర్యం వచ్చింది. వెంటనే పరుగున వెళ్ళిపోయి డాన్స్ క్లాస్లో వాలిపోయింది. పట్నంలో కొన్ని సంవత్సరాలు కూచిపూడి భరతనాట్యం నేర్పించిన రమణి అనే ఆవిడ కుటుంబ సమస్యలతో ఆ ఊర్లో ఉండిపోవాల్సి వచ్చింది. మహేశ్వర్కి క్లాసికల్ డాన్స్ అంటే ఇంట్రెస్ట్ అని తెలుసుకున్న వాళ్ళ క్లాస్ టీచర్ రమణి గారితో మహేశ్వరికి పరిచయం చేస్తుంది. అలా అప్పటి నుండి మహేశ్వరి ఇంకొంతమంది ఆమె స్నేహితులు రమణి దగ్గర డాన్స్ నేర్చుకోవడం మొదలుపెట్టారు. ఆమె నాట్యం నేర్చుకోవడం భద్రయ్యకు ఇష్టం లేదు కాబట్టి 3 సంవత్సరాలుగా ఆ విషయాన్ని దాస్తూ వచ్చింది. ఇప్పుడు అత్తగారి కుటుంబానికి తెలియకుండా ప్రతిరోజు డాన్స్ క్లాసులకి వెళ్ళేది. ఏంటి ఈ మధ్య సడన్గా ఇంట్లో నుంచి మాయమైపోతున్నావు? నాకేమీ మాయలు మంత్రాలు రావు. నేను మధ్యాహ్నం ఇంటికి వచ్చే సమయానికి నువ్వు ఉండడం లేదు. ఎక్కడికి వెళ్తున్నావు? మా అమ్మ దగ్గరికి వెళ్తున్నాను. ఎందుకు? ఎందుకు వెళ్తారు? ఇంట్లో బోర్ కొడుతుంది కాబట్టి వెళ్తున్నాను. మీకేంటి ప్రాబ్లం? ఏమో, నాకు తెలియకుండా నాకు నచ్చని పనులు ఏమైనా చేస్తున్నావేమోనని. నచ్చని పనులంటే ఈ ఇంట్లో నుంచి, ఈ బంధం నుంచి తప్పించుకునే మార్గాల కోసం వెతుకుతున్నావేమోనని. ఇలాంటి అనుమానాల వల్లే మీరు మీ మొదటి భార్యని ఇబ్బంది పెట్టుంటారు. అందుకే ఆవిడ మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందో గెంటేశారో మరి, అది కూడా డౌటే నాకు. నేనే గెంటేశాను. నా మాట వినట్లేదని తన మీద మర్డర్ అటెంప్ట్ చేశాను. అందుకే భయపడి పారిపోయింది. ఏంటి, మర్డరా? మనుషుల్ని చంపేస్తారా మీరు? ట్రై చేశాను, కుదరలేదులే. మీ పిల్లలనైతే అంత బాగా చూసుకుంటారు, వేరే వాళ్ళు కన్న పిల్లలంటే అంత చులకనా? ఇప్పటి వరకు మీ మీద నాకు కోపమే ఉండేది, కానీ ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే చిరాకేస్తోంది. ఏదో ఒకటి చేసి మీరు వేసిన ఈ సంఖ్యల నుంచి నేను బయటపడి తీరుతాను అని ఛాలెంజ్ చేసింది ఆమె క్రాంతితో. ఆ రోజు సాయంత్రం, తప్పు చేస్తున్నానా? ఈ మనిషితో కలిసి బతకడం నా వల్ల కాదు, కాబట్టి ఈ బంధం ముక్కలు చేసుకోవాలనిపిస్తోంది. కానీ పాపం పిల్లలు నాకు అలవాటు పడిపోతున్నారు. నాలోనే వాళ్ళ అమ్మని చూసుకుంటున్నారు. ఏదో రోజు నేను వెళ్ళిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇవన్నీ ఆలోచిస్తుంటే మనసు పాడవుతుంది. నా భవిష్యత్తు ఎప్పుడూ ప్రశ్నార్థకంగానే ఉంటుంది. ఎందుకో. ముందైతే నేను నా డ్యాన్స్ క్లాసులు పూర్తి చేయాలి, సర్టిఫికెట్ తీసుకోవాలి. ఆ తర్వాత ఏదో ఒక దృఢమైన నిర్ణయం తీసుకుంటాను. నా పూర్తి జీవితాన్ని ఇలా క్రాంతి కాళ్ళ కింద పడనివ్వను అనుకుంది మహి. మొత్తానికి కొంత ఇబ్బంది అయినా
3 నెలలు క్లాసులకు వెళ్ళి తన కోర్సు పూర్తి చేసుకుంది. మహి, చెప్పండి టీచర్. రేపు మీకు సర్టిఫికేషన్ ఉంది కదా? అవును. ఈ రోజు కోసమే నేను చాలా ఎదురు చూశాను. ఇక్కడ నా స్టూడెంట్స్ తక్కువే అయినా సర్టిఫికేషన్ ప్రాసెస్ సింపుల్గా జరిపించడం నాకు ఇష్టం లేదు. అందుకే రేపు ఒక చిన్న ఫంక్షన్ లాగా చేద్దాం. నేను ఆల్రెడీ చీఫ్ గెస్ట్ని పిలిచాను. అవునా? ఎవరు మేడం? కొంపదీసి సర్పంచ్ గారిని పిలుస్తారా? అయ్యో కాదులే, రేపు నీకే తెలుస్తుంది. టైంకి వచ్చేయాలి, సరేనా? అలాగే. అలా చెప్పిన మహేశ్వరి మరుసటి రోజు పిల్లల్ని స్కూల్కి పంపగానే ఆమె ఫంక్షన్కి బయలుదేరింది. మహి, ఏంటమ్మా ఈరోజు కొత్తగా కనిపిస్తున్నావు? గుడికి వెళ్తున్నావా? లేదత్తయ్య, అమ్మ వాళ్ళ ఇంటికే. అవునా? ఇంత చక్కగా రెడీ అయితే ఏదైనా ఫంక్షన్కి వెళ్తున్నావేమో అనిపించింది. ఊరికే అత్తయ్య, రెడీ అవ్వాలనిపించింది అంతే. సరే, త్వరగా వచ్చేయి. అదేంటత్తయ్య, ఎందుకని? సాయంత్రం బిర్యానీ చేయమని ఆర్డర్ వేశాడు మీ ఆయన. అలాగా, సరే వస్తాను. బిర్యానీ కావాలంట, బిర్యానీ. అసలు ఈరోజు ఎక్కువ టైం పట్టేస్తుందో ఏమో. అలాంటి రోజే ఫిట్టింగ్ పెట్టాడు రాక్షసుడు అని తిట్టుకుంటూ రమణి టీచర్ ఇంటికి వెళ్ళింది. కాసేపు ఏర్పాట్లవి చూసుకుంది. ఆ తర్వాత ఒక్కొక్కరికి సర్టిఫికెట్స్ ఇచ్చింది రమణి. మహేశ్వరి వంతు వచ్చేసరికి ఇవాల్టి మన చీఫ్ గెస్ట్ వచ్చేసారు కాబట్టి మిగిలిన వాళ్ళకి ఆయనే సర్టిఫికెట్స్ ఇస్తారు అంటూ అనౌన్స్ చేసింది. అప్పుడు మహేశ్వరి స్టేజ్ మీదే ఉంది. రమణి వెల్కమ్ మిస్టర్ క్రాంతికుమార్ అంటూ ఇన్వైట్ చేసింది. క్రాంతిని అక్కడ చూడగానే మహేశ్వరి పరుగులు తీయబోయింది. రమణి ఆమె చెయ్యి పట్టుకొని ఆపేసింది. ఆ తర్వాత క్రాంతి స్టేజ్ మీదకొచ్చి మహేశ్వరికి సర్టిఫికెట్ అందజేశాడు. ఆమె సర్టిఫికెట్ తీసుకొని రమణి మేడం చెయ్యి పట్టుకొని అక్కడి నుంచి పక్కకి తీసుకెళ్ళింది. మిగిలిన వాళ్ళకి ఒక్కొక్కరికి క్రాంతి సర్టిఫికెట్స్ ఇస్తూ ఉన్నాడు. ఏంటి మేడం మీరు చేసిన పని? ఆయన ఎందుకు పిలిచారు? నేను డాన్స్ నేర్చుకున్నాననే విషయం తెలిస్తే ఇంట్లో పెంట పెంట చేస్తాడు. ఎవరు? క్రాంతినా? అవును. అయితే నువ్వు డాన్స్ నేర్చుకుంటున్నావని క్రాంతికి తెలియదు అనుకుంటున్నావా? తనకెలా తెలుస్తుంది? పిచ్చిదానా, తనకెప్పటి నుంచో తెలుసు. అసలు ఈ ఊర్లో డాన్స్ స్కూల్ ఏర్పాటు చేయాలన్న ఆలోచన వచ్చినప్పుడు నాకు హెల్ప్ చేసింది తనే. అప్పుడప్పుడు వచ్చి నన్ను కలుస్తూ ఉండేవాడు. ఇక్కడున్న స్టూడెంట్స్ అందరిలో నువ్వే బాగా నాట్యం చేసేదానివి. అందుకే నీ డాన్స్ చూడ్డానికి అతను అప్పుడప్పుడు వచ్చేవాడు. నీ గురించి వివరాలు అడిగేవాడు. నువ్వు కట్టాల్సిన ఫీజులో సగం ఫీజు అతనే కట్టాడు. తెలుసా నీకు? మీరేం చెప్తున్నారు మేడం? అతను ఒక రాక్షసుడు, మనుషుల్ని చంపేంత సైకోఫెలో. నీకు ఇలాంటి అభిప్రాయం ఎందుకు ఏర్పడిందో నాకు తెలియదు. కానీ నీ భర్త చాలా మంచివాడు. ఒకసారి తనతో మనస్ఫూర్తిగా మాట్లాడు, అతని మనసేంటో తెలుస్తుంది అని చెప్పి రమణి పక్కకి వెళ్ళిపోయింది. క్రాంతి అక్కడికి వచ్చాడు. ఏంటి టీచర్ గారితో మంతనాలు అన్నాడు. మీరేంటిక్కడ అంది ఆమె కోపంగా. ఇంతసేపు మీ టీచర్ అదే చెప్పుంటుందిగా. అంటే మీరు కావాలనే ఇన్ని రోజులు మీకేం తెలియనట్టు నటించారు కదా? అవును. ఎందుకు? నాకు తెలియడం నీకు ఇష్టం లేదని నాకు అర్థమైంది, అందుకు. మీకు నేను ముందు నుంచే తెలుసు. నా డాన్స్ చూడ్డానికి మీరు ఇక్కడికి వచ్చేవారని మేడం చెప్పింది. అంటే నా గురించి అన్ని విషయాలు తెలుసు. తెలుసు. మీకు నేను నచ్చాను కాబట్టి నన్ను ఇంకెవరూ పెళ్లి చేసుకోకూడదని కావాలని మా నాన్నని మ్యానిపులేట్ చేసి నన్ను పెళ్లి చేసుకొని మీ ఇంట్లో పడేశారు కదా? ఏవో అనుకున్నాను, కానీ నువ్వు చాలా తెలివైన దానివి. ఇప్పుడు మీ వెటకారం ఏమీ అవసరం లేదు నాకు. నా ఇష్టంతో సంబంధం లేకుండా నా మెడలో తాళి కట్టాలని ఆలోచించిన మీకు నేను రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అవును, ఇన్ని రోజులుగా ఏదో ఇచ్చినట్టే. వంకరగా మాట్లాడకండి. నా లైఫ్ గురించి నాకు ఎన్ని కలలున్నాయో తెలుసా? సిటీ వెళ్ళి డ్యాన్స్ టీచర్గా ఉద్యోగం సంపాదించి మంచి స్థాయిలో బతకాలనుకున్నాను. కానీ మీరు నా మెడలో ఈ 3 ముళ్ళు వేసి ఈ పల్లెటూరులో మీ కళ్ళెదురుగానే ఉంచేసుకోవాలనుకున్నారు. అయ్యో, ఇంకా ఆపుతావా నీ అద్భుతమైన ఊహాగానాలు? కాస్త నన్ను మాట్లాడనివ్వవే. వే ఏంటివే? నువ్వు నా పెళ్ళానివి, వే అనకపోతే ఏమంటాను? అదే ఆ పెళ్ళే నా గొంతు కోసింది అంటున్నాను. 2 పిల్లలున్న తండ్రిని నేను పెళ్లి చేసుకోవాలని ఎప్పుడైనా అనుకుంటానా? మీకు ఆ మాత్రం జ్ఞానం లేదా? ఉంది. అందుకే నిన్ను దూరం నుంచి చూస్తూ తృప్తిపడ్డాను తప్ప నీ దగ్గరికి రావాలని మాట్లాడాలని నేను అనుకోలేదు. నాకు నీకు 10 ఏళ్ల వ్యత్యాసం ఉంది. పైగా నువ్వు భవిష్యత్తు పట్ల కలలున్న అమ్మాయివి. నీ జీవితం ఇక్కడితో ఆగిపోవాలని నేనెందుకు అనుకుంటాను మహి? రిషి ఆశా వాళ్ళ అమ్మ నువ్వనుకుంటున్నట్టుగా నేను బెదిరిస్తే వెళ్ళిపోలేదు. తనకి పల్లెటూరు జీవితం పట్ల ఇష్టం లేదు. అందుకే నేను తనతో పాటు కొన్నాళ్ళు సిటీకి వెళ్ళాను.
కానీ అక్కడికి వెళ్ళాక తన ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. అవసరానికి మించి స్నేహాలు చేసి అనవసరమైన అలవాట్లు చేసుకొని పిల్లల్ని సరిగ్గా పట్టించుకోకుండా పార్టీ కల్చర్ అంటూ పిచ్చి పిచ్చిగా ప్రవర్తించింది. ఒక 2 ఏళ్లు భరించాను. ఆ తర్వాత నా వల్ల కాలేదు. పిల్లల్ని తీసుకొని వచ్చేశాను. ఆ తర్వాత కూడా తను విడాకుల కోసం వచ్చింది, కానీ పిల్లల్ని తనకివ్వమని అడగలేదు. తనకివ్వడం నాకు కూడా ఇష్టం లేదనుకో. ఇస్తే తనలాగే తయారు చేస్తుందని భయం. ఆ తర్వాత మాకు విడాకులైపోయాయి. నాకసలు మళ్ళీ పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనే లేదు. ఇక్కడ డాన్స్ క్లాసులు స్టార్ట్ అయినప్పుడు నేను నిన్ను చూశాను. నువ్వు మీ నాన్నకు భయపడి ఆయనకు తెలియకుండా నాట్యం నేర్చుకుంటున్నావని మీ టీచర్ చెప్పింది. ఎందుకో నాకు నువ్వు ఆసక్తిగా అనిపించావు. మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేది. అప్పుడప్పుడు వచ్చి దూరం నుంచి నీ డాన్స్ చూసి వెళ్ళిపోయేవాడిని. మీరంత హద్దుల్లో ఉండే మనిషి అయితే మనకి పెళ్ళెలా జరిగింది? అసలు ఏమైందంటే, రమణి టీచర్ ఇంటి చుట్టూ ఒక ఆకతాయి మూక తిరుగుతూ ఉండేది. ఇక్కడ డాన్స్ చేస్తున్న అమ్మాయిల్ని ఫోటోలు తీస్తూ వాళ్ళ గురించి అసభ్యంగా మాట్లాడేవాళ్ళు. ఒకరోజు వాళ్ళు నా ముందే అలా చేయడం నేను గమనించాను. వాళ్ళని బెదిరించి ఫోన్లు లాక్కున్నాను. అందులో ఒకడు సీను. వాడి ఫోన్లో ఎక్కువగా నీ ఫోటోలే ఉన్నాయి. అన్నీ డిలీట్ చేసి మళ్ళీ ఇలాంటి పనులు చేయొద్దని వార్నింగ్ ఇచ్చి పంపించాను. కానీ వాడు మరో రూట్లో వచ్చాడు. నీ మీద వాడికి పిచ్చి పెరిగిపోయి నిన్ను పెళ్లి చేసుకొనైనా సరే వాడి పంతం నెక్కించుకోవాలనుకున్నాడు. మీ నాన్న చుట్టూ తిరిగి మంచివాడనిపించుకున్నాడు. మీ ఇద్దరికీ పెళ్లి మాటలు జరిగేదాకా తీసుకొచ్చాడు. మీ తోటలో పనిచేసే రామయ్య అది చూసి ఆ విషయం నాతో చెప్పాడు. ఆ రోజు మీరు చేయి చేసుకున్న అబ్బాయికి భద్రయ్య తన కూతుర్నిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాడు అని. అప్పుడే నాకు అనిపించింది, ఆ సీనుగాడు ఏం చేసైనా సరే నిన్ను ఇబ్బంది పెట్టాలని నిర్ణయించుకున్నాడని. నీ నాన్న అసలే తిక్కలోడు. వాడితో పెళ్లి చేయొద్దని నేను చెప్తే వింటాడా? అందుకే మీ అమ్మాయి అంటే నాకు ఇష్టం, నేను తన్ని పెళ్లి చేసుకుంటానని చెప్పాను. సర్పంచ్ గారి కొడుకు అడిగేసరికి ఆ సీనుగాడు కనిపించలేదు మీ నాన్నకి. వాడిని సైడ్ చేసేసి నిన్ను నాకిచ్చి కట్టబెట్టాడు. మన పెళ్లి జరిగింది, కానీ నా మనసులో ఎప్పుడూ ఒకటే గిల్టీగా ఉంది. నిన్ను కాపాడడానికి నేను తీసుకున్న నిర్ణయం కరెక్టేనా, నా స్వార్థం కోసం చేశానా అని. అందుకే ఎప్పుడు నేను నా భార్యగా చూడలేదు. నీ మీద హక్కులు తీసుకోలేదు. ఏం చేయాలని ప్రతిరోజు ఆలోచిస్తూనే వచ్చాను. ఇప్పటికీ నా దగ్గర సమాధానం లేదు. భర్త మాటలు విన్నాక మహేశ్వరికి ఎలా స్పందించాలో అర్థం కాలేదు. తన జీవితంలో ఉన్నది ఒక తప్పుడు వ్యక్తి కాదనే నమ్మకం మాత్రం తనకొచ్చింది. కొద్ది రోజులు గడిచిపోయాయి. ఓసారి, మహి, ఇలా ఎంతకాలం మౌనంగా ఉంటావు? ఎలాగో నీ కోర్స్ పూర్తయిపోయింది కాబట్టి నువ్వు కోరుకున్నట్టు పట్నం వెళ్ళి జాబ్ ట్రై చేసుకో. అప్పుడే నువ్వు మనశ్శాంతిగా ఉండగలవు. ఆ సీనుగాడి సంగతి నేను చూసుకుంటాను. మరి పిల్లలు? వాళ్ల కోసం నీ కలలు ఆపేయడం తప్పు కదా. పిల్లలకి నేను ఏదో ఒకటి నచ్చజెప్తాను. మరి మీరు? నేనా? నాకేమైంది? నేను వెళ్ళిపోతే మీకు ఓకేనా? మన మధ్య ఏముందని మీరు ఇవన్నీ చేశారు నా కోసం? నీ మీదున్న ఇష్టంతోనే చేశాను. కానీ ఒకరి వైపు ఇష్టం ఉండడం సరిపోదు కదా. నీకెలాగో మన బంధం మీద ఇంట్రెస్ట్ లేదు. అప్పుడు నీ లక్ష్యం వైపు ప్రయాణించవచ్చు కదా. నేను చెప్పానా మీకు ఇంట్రెస్ట్ లేదని? నా కోసం నా వెనక మీరు ఇన్ని చేస్తుంటే తెలుసుకోకుండా మీతో చాలా దురుసుగా ప్రవర్తించాననే గిల్టీ ఫీలింగ్లో ఉన్నాను నేను. అది అర్థం చేసుకోకుండా పట్నం విడిపో అంటారేంటి? ఇక్కడుండి నువ్వేం చేస్తావు చెప్పు? జీవితాంతం పిల్లలకి ఆయాగా మిగిలిపోతావా? నేనేమీ వాళ్ళకి ఆయాని కాదు. వాళ్ళు నన్ను అమ్మలా చూస్తున్నారు. నేను వాళ్ళని నా పిల్లల్లాగే చూస్తున్నాను. ఇలాంటి ఆలోచనల వల్ల నువ్వు కోరుకున్న భవిష్యత్తు దొరకదు మహి. భవిష్యత్తు కోసం బంధాల్ని వదిలేసుకోలేను క్రాంతి గారు. నాకు మన పిల్లలు కావాలి. వాళ్ళ నాన్న కూడా కావాలి. ఏంటి? మా ఆయన కావాలంటున్నాను తప్ప? ఇదెప్పటి నుండో? ఇవాల్టి నుండే. మీ భార్యగా నాకు భవిష్యత్తు ఉండదనుకున్నాను. నాకు అసలైన సంతోషం అందులోనే ఉందని అర్థమైంది. మీలాంటి గొప్ప వ్యక్తి ప్రేమ నాకు దొరుకుతుందని తెలిసాక ఇంకెక్కడికో పరుగులు తీయలేను. మీరు కూడా నన్ను వెళ్ళమని చెప్పొద్దండి. మహేశ్వరి మాటలు క్రాంతికి ఎంతో ఆనందాన్ని కలిగించాయి. ఆమె అతని ప్రేమను అంగీకరిస్తుందని అతను ఊహించలేదు. ఆమె అంగీకారం వాళ్ళ వైవాహిక బంధాన్ని ముందుకు తీసుకెళ్ళింది. ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని అన్యోన్యంగా ఉంటూ పిల్లల్ని ప్రేమగా చూసుకునేవారు. కొంతకాలం తర్వాత ఆ ఊరికి దగ్గరగా ఉన్న టౌన్లో ప్రభుత్వ పాఠశాలలో కల్చరల్ యాక్టివిటీస్ కింద నాట్యం నేర్పించడం మొదలుపెట్టారు. భర్త సహకారంతో ఆ స్కూల్లో మహేశ్వరికి డాన్స్ టీచర్గా ఉద్యోగం దొరికింది. అప్పటి నుంచి స్కూల్లో పిల్లలకి నాట్యం నేర్పుతూ
తన కలని నిజం చేసుకుంది. కుటుంబంతో సంతోషంగా ఉంటూ బంధాల్ని కూడా నిలబెట్టుకుంది. అన్ని రకాలుగా ఆమె జీవితం సంపూర్ణమైంది. కథ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి. అందరికీ ధన్యవాదాలు.